మరి సమయంలో మరి అయ్యగారు సంఘ పెద్దలు కలిసి నాకు ఒక చిన్న మాట ఇచ్చారు, 5వ మాట. మరి ఈరోజు మనము శుభ శుక్రవారాన్ని పాటిస్తున్నాం. అందుని బట్టి సంఘ పిల్లలందరూ కూడా నా కుటుంబంతో పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ మాట ఉద్దేశం ఏంటంటే, అసలు ఈ గుడ్ ఫ్రైడే ఈ శుభ శుక్రవారం చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మనకు, దాని మీద మనం కొద్దిగా వివరంగా తెలుసుకున్నామంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిపాలన సేవ చేశాడు. ఆ సందర్భంగా నేను అనేక మందిని మరి యొక్క తన అద్భుత శక్తి ద్వారా, తన యొక్క ప్రార్థన శక్తి ద్వారా తండ్రి అనుభవించినటువంటి శక్తిని పొందుకొని అనేక మందిని బాగుపరిచాడు. కుంటివారిని, గుడ్డివారిని, మరి మరణించిన వారిని కూడా తిరిగి లేపాడు. అప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తును అనేక మంది మరి ఫాలో అవుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా తండోపతండాలుగా జనాలు మరి ఆయన వెంబడి పోతూ ఉన్నారు. ఏ కొండ మీద ఎక్కడ ఏ ప్రాంతం పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా జనాలు తండోపతండాలుగా వెళ్తున్న సందర్భంలో అక్కడ రోమన్ సామ్రాజ్యం, మరి అప్పుడు న్యాయాధిపతిగా పొంతి పిలాతు గారు ఉన్నారు. మరి అప్పుడు యూదులు అందరూ కూడా మతాచార్యులు, మరి ఈయన ఏదో చేస్తూ ఉన్నాడు, ఈ లోకంలో అనేక మంది జనాలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనకు రేపు భవిష్యత్తులో మనకు లోపడి ఉంటారా జనం, లేదనే ఒక ఈర్ష్యభావం తనపై పెరిగినప్పుడు అతను ఎలాగూ కూడా మనం పట్టుకొని శిక్ష విధించాలి, మన శిక్షను విధించాలనే ఆలోచనతో మరి ఎప్పుడు కూడా ఏ సమయం కూడా యేసుక్రీస్తు ఎవరో అనేటువంటి రోమ సామ్రాజ్య సైనికులకు మరి తెలియలేదు. అధిపతులు, శాస్త్రులు, పరిచయులు, మరి ఆ ప్రధాన యాజకులు కూడా మరి ఎంతో సమయాన్ని వెతుకుతూ ఉన్నారు. యేసుక్రీస్తుని పట్టుకోవాలి, వారిని మనశిక్ష విధించాలి అనే ఉద్దేశంతో. అప్పుడు మరి అదేవిధంగా మరి ఎలా ఆయన గుర్తించడం, ఎలా అసలు ఎక్కడ ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు, ఎక్కడ పోయినా తండోపతండాలుగా జనాలు మరి వెంబడిస్తూ ఉన్నారు. మరి కనీసం వారు ఈ సామ్రాజ్యవాదులు అతన్ని గుర్తుపడలేకపోతున్నారు, యేసుక్రీస్తుని గుర్తుపడలేకపోతున్నారు. కనుక వారికి వచ్చిన తలంపు ఏంటంటే, తనతో వెంబడిస్తున్న ఎవరైనా శిష్యుని మనం పట్టుకోవాలి, అప్పుడు మన పని పూర్తయిద్దని ఉద్దేశంతో మరి ఇస్కరియోతు యూదు కూడా తన శిష్యులలో ఒక శిష్యుడు. మరి అప్పుడు ఆ సమయంలో అతన్ని మరి పట్టుకొని అతని ద్వారా సోమవారం ఆమెదిస్తారు తర్వాత వారిని లోపరుచుకొని అతని ద్వారా యేసుక్రీస్తును మరి గెత్సేమనీ తోటలో మరి బంధించడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఇస్కరియోతు యూదు ఏంటంటే, అతడు రోమన్ సామ్రాజ్య సైనికుల ద్వారా 30 వెండి నాణాలకు అమ్ముడుపోతాడు. నేను యేసుక్రీస్తుని పట్టిస్తే నాకేమొస్తుంది, నాకేమిస్తారని అనుకో ఒక అభియోగంతో వారితోటి 30 వెండి నాణాలు మరి లోపడి, నేను ఎవరినైతే గెత్సేమనీ తోటలో పోయిందని తెలుసు అతనికి, మరి ఆ ప్రాంతానికి రోమన్ సామ్రాజ్య సైనికులను తీసుకొని వెళుతూ నేను ఎవరినైతే బోధకుడాన్ని ముద్దు పెడతానో అతడే యేసుక్రీస్తు, నిజమైన యేసుక్రీస్తు అని చెప్పడంతో వారు ఆయన ఫాలో అవుతాడు. గెత్సేమనీ తోటలో ప్రార్థన పూనుకున్నటువంటి యేసుక్రీస్తును మరి ఇతడు ఇస్కరియోతు యూదు వెళ్ళి మరి బోధకుడాన్ని ముద్దు పెట్టగా మరి అప్పుడు సైనికులు అతను బంధించి మరి ఆ సమయంలో మరి రోమన్ సామ్రాజ్యంలో మరి పొంతు పిలాతు న్యాయాధిపతి ఉంటాడు. మరి ఏది అయినా న్యాయాధిపతి చెప్పిన ప్రకారమే వినాలి. కాబట్టి అక్కడికి ఈ సైన్యం ఆ యేసుక్రీస్తుని మరి వెంబడించి మరి బంధించి రోమన్ సామ్రాజ్య అధిపతి అయినటువంటి పొంతు పిలాతు న్యాయాధిపతి అయినటువంటి అతని దగ్గర తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ రోమన్ సామ్రాజ్య సైన్యంలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే, కిరాతకమైన ఆచారం ఏంటంటే, ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే దోషిగా నిలబడతారో వారిని చంపివేయాలి. చంపేయాలంటే మొట్టమొదటి ఏంటంటే ఒకటేసారి చనిపోవాలి. ఆ సిద్ధాంతం ఏంటంటే నీటిలో ముంచడము మనిషిని, తర్వాత సలసలగా అవుతున్నటువంటి నూనెలో వేయడము, తర్వాత రాళ్లతో కొట్టి చంపడము. ఈ విధంగా ఏంటంటే ఒకటేసారి ఆ యొక్క నేరమో పడిన వ్యక్తి చనిపోవాలి అనేటువంటి ఒక రూల్స్ వాళ్ళ దగ్గర జరుగుతున్న సందర్భంలో మరియు పోనీసియస్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇలా కాదు, ఒకటేసారి మనిషి చనిపోకూడదు, మరి ఆ యొక్క చనిపోయే ముందు అనేక విధాలుగా కృషించి చనిపోవాలని ఉద్దేశంతోటి ఈ యొక్క సిలువను ఏర్పాటు చేస్తారు. ఆ చెక్కపై వేలాడదీయాలి, కాళ్ళ చేతులు మేకులు కొట్టాలి. అప్పుడు ఆయన స్థాన బాధతో వెలిపిస్తూ కొద్ది రోజులకు చనిపోవాలంటే ఉద్దేశంతో పోలీస్ అనే ఒక వ్యక్తి ఈ సిస్టర్ని బంద్ చేయించి, ఎందుకంటే డైరెక్ట్ చనిపోవద్దు,
కాబట్టి ఈ పద్ధతిని పని చేసిందంటే సిలువలో వేలాడుతూ మానుపై వేలాడుతూ అనేక హింసలు పడుతూ చనిపోయిన ఉద్దేశంతో మరి ఈ యొక్క సిలువ మరణాన్ని వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తుని పట్టుకొని మరి తీసుకొని వచ్చి ఈ యొక్క ఎవరైతే మరి ప్రధాన న్యాయాధిపతి ఉన్నారో అతను తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత అతడు చేసిన నేరం ఏమిటిది, అతడు చేసిన నేరం ఏదో చెప్పండి అని చెప్తే అన్నీ కల్లబొల్లి మాటలు చెప్తారు, కానీ ఏ నేరం కూడా అతని మీద మోపిన నేరానికి రుజువు లేదు. మరి అప్పుడు కూడా ఈ యొక్క న్యాయాధిపతి పొంతి పిలాతు కూడా ఏమంటే ఆయన దగ్గర ఎలాంటి నేరం లేదు, కనబడతలేదు, దానికి సరైన సాక్ష్యాధారం లేదు, దొరుకుతలేదు, కాబట్టి అతన్ని విడిచిపెట్టడమే గొప్పతనం అని చెప్పని ఆయన ఎంత పెట్టుకున్నా కూడా ఎంత మొర చెప్పినా కూడా అతని మాటలు పట్టించుకోలేకపోతారు. మరి ఆ సందర్భంలో కూడా యేసుక్రీస్తును ఇక్కడ ఉన్నటువంటి యూద మతస్థులందరూ ఏం చేస్తారంటే తప్పకుండా యేసుక్రీస్తును ఉరిశిక్ష వేయాలి అనేటువంటి గొప్ప వాదన జనం వినిపిస్తారు. మరి అయినా కూడా మన పొంతి పిలాతు ఒక ఛాన్స్ ఇస్తాడు, ఏంటంటే అయ్యా పస్కా పండుగ నాడు వారికి ఒక వ్యక్తిని విడిపించేటువంటి అధికారం ఉన్నది. ఒక నేరమోపిన వ్యక్తిని, తనకిష్టమైన వ్యక్తిని విడిపించడానికి ఆయనకు అధికారం ఉన్నది. ఆ పిలాతు చెప్తాడు, మరి పస్కా పండుగ రోజున మరి ఈ యేసుక్రీస్తు వలన మీకు ఎలాంటి ఆపద జరగలేదు, హాని జరగలేదు, కనీసం మీరు మోపిన నేరం కూడా మీరు రుజువు చేయలేకపోతున్నారు, కాబట్టి అతన్ని విడిపించడమే గొప్పతనం అని చెప్తే అప్పుడు అందులో కడుగట్టినటువంటి ఒక నేరస్తుడు బరబ్బ అనే వ్యక్తిని కూడా ఆ యొక్క చెరసాలలో వేయడం జరుగుతుంది. అప్పుడు మరి కనీసం యేసుక్రీస్తుని కాదు, ఆ బరబ్బని విడిచిపెట్టాలి, కానీ యేసుక్రీస్తుని మీరు మాత్రం విడిచిపెట్టొద్దు అని చెప్పి అక్కడ జనాలందరూ కూడా పిలాతుని కూడా అనేక అరుపుల కేకలు వేసి యేసుక్రీస్తును మరి మరణశిక్ష విధించాలని ఆశపడతారు. కానీ కడుగట్టిన బరబ్బను విడిపించకపోతారు. అంటే అక్కడ కూడా ఆ రోజులలో కూడా అక్కడ కూడా న్యాయాన్ని కూడా మరి దాచిపెట్టడం జరుగుతుంది, అన్యాయమే అక్కడ కూడా గెలుస్తుంది. మరి ఆ విధంగా యేసుక్రీస్తును బంధించినప్పుడు మరి కల్వశిలలో మరి మేకులు కొడతారు, మరి కల్వశిలలో వేలాడుతూ ఉంటాడు. మరి ఆ విధంగా వేసినప్పుడు యేసుక్రీస్తు చేసినటువంటి నేరము, ఆ రాజ్యము సామ్రాజ్య రాజ్యము, అతడు నేరస్తుడు అని చెప్పని రుజువు లేకపోయింది, కానీ నేరమొప్పి యేసుక్రీస్తును మరి మరణశిక్షలు విధిస్తూ ఉంటాడు. మన సందర్భంలో మరి ముఖ్యంగా ఏంటంటే అక్కడ 9 గంటలకు గెత్సేమనే తోటలో బంధించినటువంటి యేసు ప్రభు మరి యొక్క యాత్ర కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు సాగుతుంది. ఆ రోమ సామ్రాజ్యము మరి ఆ విధంగా కఠిన చర్యలు మరి మనం చెప్పాం, అనేక మంది కూడా సిలువను మోపుతూ సిలువను మోసుకుంటూ వస్తూ కూడ దెబ్బలు కొడుతూ ఉమ్మి వేస్తూ తర్వాత ముండ కిరీటం ధరించి అంత రక్తస్రావమైన కూడా పిడిగుద్దులు కొడుతూ ఏమాత్రము కనికరం లేకుండా జాలి లేకుండా యేసయ్యను మాత్రము ఆ విధంగా కల్వశిలలో వేలాడిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఈ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడ యేసుక్రీస్తును మరణశిక్ష విధించినప్పుడు అయితే అప్పుడు మన యొక్క ఆలోచన విధానం నెరవేర్చుకుంటాం, కానీ మరి ఈతన్ని విధించిన విధకపోతే మన మాటలు సాగవని వాళ్ళ తలంపుతోటి యేసుక్రీస్తును నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తును అతి క్రూరంగా హింసించి మరి కల్వశిలకి వేసినారు. అప్పుడు కూడా మరి ఆ శిలువలో యాగములు ఎవరెవరంటే తన దగ్గర మరి యేసుక్రీస్తు తల్లి మరియా, ఆమె యొక్క తల్లి చెల్లె, అంటే ఆమె కూడా చిన్నమ్మ అయితే యేసుక్రీస్తుకు, తర్వాత కోప్ల భార్య మరియా, తర్వాత మగ్దలేని మరియా, వీళ్ళందరూ కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నట్టుగా మన లేఖనం సెలవిస్తూ ఉన్నది. మరి ఏది ఏమైనా ఒక దేశంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారాన్ని అందరూ ఆచరిస్తున్నాం. మరి యేసుక్రీస్తు ఎందుకంటే